హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని శాంబ అమరేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి గేట్కి ఒక మంత్రాన్ని వేస్తుంది తను బయటికి పారిపోకుండా ఉండడానికి. అది తెలుసుకున్న అరుంధతి ఇంటి లోపలికి పరిగెట్టి అన్ని గదుల్లో తిరుగుతూ శాంబాకి కనిపించకుండా పరిగెడుతూ ఉంటుంది. అన్ని గదుల్లో దూరుతూనే ఉంటుంది కానీ శాంబ అడ్డుపెట్టలేకపోతుంది. చివరికి అరుంధతి బయటికి వచ్చి ఒక దగ్గర దాక్కుంటుంది. అప్పుడు శాంబ కూర్చొని తన మంత్రశక్తితోని ఒక గెద్దని పిలిచి తన మంత్రాలు చదువుతూ ఉంటుంది. అప్పుడు తన మంత్రాలు చదువుతూ ఉండగా అరుంధతి ఆత్మని బంధించి తనని సూక్ష్మ రూపంలోని బంధించి అక్కడే ఉంచుతుంది. అదంతా ఎవరికి కనిపించదు. ఈలోపు అమరేంద్ర బాగి ఇద్దరు కలిపి వాళ్ళకి ఏదో చెడు జరుగుతుందని ఊహించుకొని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ సూక్ష్మ రూపంలో పెట్టి తనని చిలుకలోని బంధిస్తుంది శాంబ. పక్కనే ఉన్న రణ్వీర్, మనోహరి అందరూ కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికీ మనకి ఈ అరుంధతి ఆత్మ నుంచి పీడ విడగరైందని చెప్పి మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంజలిని ఇక మీదట మనం కిడ్నాప్ చేయొచ్చని రణ్వీర్ అనుకుంటాడు. అరుంధతి బాధపడుతూ ఉంటుంది.